ప్రజాపాలన అన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సొంత ఇలాకా యొక్క నియోజకవర్గం కొడంగల్లో ప్రజాపాలన కాస్త గాడిలో పక్కన పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి మరి ప్రధానంగా గిరిజన బంజారాల మీద ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి దాడులు చేస్తున్నటువంటి దుస్థితిని మనం అందరం కూడా నిత్యం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు నారాయణపేట జిల్లాలోని ఈ మద్దూరు మండలంలో ఉన్నటువంటి బోడమర్రి కూడా తాండాకు సంబంధించినటువంటి పాత్లావత్ రమేష్ నాయక్ అనేటువంటి ఒక కంటికి సంబంధించినటువంటి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని మరి అక్కడ అతను మద్దూరులో నివసిస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తికి సంబంధించి కొంతమంది ముస్లింలు మరి ఆర్థిక పరమైనటువంటి వాళ్ళు ఇతర రకాలైనటువంటి వేరే చెడు ఆలోచనతో వాళ్ళని లొంగ తీసుకోవాలనేటువంటి కోణంలో ఈరోజు ఆర్థిక పరమైనటువంటి గిరిజన జాతి బిడ్డలు కూడా ఈరోజు పూర్తిగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని చెప్పి, సామాజికంగా వెనుకబాటుకు గురై ఉంటారని చెప్పి, వీళ్ళకి రాజకీయం పట్ల ఈరోజు ప్రజాస్వామ్యం పట్ల వీళ్ళకి చైతన్యవంతం ఉండదనేటువంటి కోణంలో వాళ్ళని లొంగ తీసుకోవాలని చెప్పి అతన్ని కూడా బెదిరించి నువ్వు మతం మారాలని చెప్పి అతనికి డబ్బుకు లొంగిపోవంటా అని చెప్పి తప్పుడు కాగితాలని బనాయించి తనని ఈరోజు ఆత్మహత్య పత్రం 17 పేజీల పత్రాన్ని రాసి ఈరోజు ఈ యొక్క ప్రాంతం నుంచి ఎటుపోయాడనేటువంటి విషయంలో గత నెల సెప్టెంబర్ 23వ తేదీన పోయినటువంటి ఈ యొక్క పాత్లావత్ రమేష్ నాయక్ అనేటువంటి వ్యక్తి మరి 28వ తేదీన వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా బీజేపీ యొక్క నారాయణపేట జిల్లా శాఖలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల యొక్క సహకారంతో ప్రోత్సాహంతో వారు పోలీస్ ఠాణాకి వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఆ యొక్క అతని యొక్క ఆత్మహత్య పత్రానికి సంబంధించి పాల్పడ్డటువంటి ప్రధాన నిందితులైనటువంటి ఈరోజు ముఖ్యమంత్రి అనుచరులు, ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి అనుచరులైనటువంటి తాజుద్దీన్ మరి అతని సోదరుడు యాసిన్ పై ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే వాళ్ళిద్దరిని కూడా మీరు ఇప్పటికే రమేష్ నాయక్ మీద మీరు ఓన్లీ మిస్సింగ్ కేసు ఒకటి మాత్రమే ఫైల్ చేసిరు. ఆ యొక్క కేసుని ఆర్డర్ చేయాలి, వెంటనే వీళ్ళే ప్రధాన నిందితులుగా గుర్తించాలి. మరి ఇప్పటి వరకు మీరు రమేష్ యొక్క ఆచూకీ కోసం ఎన్ని టీంలను పంపించారని చెప్పి ఈరోజు మేము ఈ జిల్లా పోలీస్ శాఖకి ఇక్కడ పాలక వర్గాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే మీ యొక్క టీంలని మీరు పురమాయించి వెంటనే యొక్క రమేష్ ఆచూకీని తెలియజేయాలి. మరి దాంతో పాటుగా యొక్క రమేష్ యొక్క ఆచూకీకి సంబంధించి రమేష్ ఈ విధంగా ఈరోజు వెళ్ళిపోవడానికి తను బతికున్నాడా చనిపోయినాడా అనేటువంటి విషయాన్ని తేట తెల్లం చేయాల్సినటువంటి బాధ్యత స్థానిక పోలీసులపైనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒకవేళ లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ వెంటనే మేము ఈరోజు ఇక్కడ కార్యక్రమం పూర్తయిన తర్వాత హైదరాబాద్ డీజీపీ ఆఫీస్కి వెళ్తాం. డీజీపీ ఆఫీస్లో డీజీపీ గారిని కలుస్తాం. డీజీపీ గారు కూడా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తా ఉన్నాం. స్పందించకపోతే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, ఈ రేవంత్ రెడ్డి యొక్క ఇంటిని ముట్టడిస్తాం. ఈ యొక్క కొడంగల్ ప్రాంతంలో మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో యొక్క కాంగ్రెస్ యొక్క పాలకుల్ని మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డిని అడుగు పెట్టనీయమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. మరి దీంతో పాటుగా మేము వెంటనే ఈరోజు సాయంత్రమే జాతీయ ఎస్టీ కమిషన్ కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. మరి యొక్క ప్రాంతంలో దొంగ బంగారానికి సంబంధించి మరి యొక్క హవాలా డబ్బుకు సంబంధించి ఈ యొక్క ఉగ్రవాద ప్రేరేపితమైనటువంటి సంస్థలు అనేకమైనటువంటి పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చాయనేటువంటి వార్తలు తను రమేష్ నాయక్ రాసినటువంటి 17 పేజీల ఆత్మహత్య పత్రంలో ఉంది. కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకొని విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, మేము ఎన్ఐఏకి కూడా ఫిర్యాదు చేస్తాం. ఈ యొక్క ప్రాంతంలో ఎన్ఐఏ అధికారులు వస్తారు, ఖచ్చితంగా కొడంగల్ ప్రాంతంలో ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక పోలీస్ శాఖకి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం.